సిరివెళ్ల మండలం పచ్చళ్ల చెక్పోస్టు దగ్గర బోనులో చిరుత చిక్కింది. చిరుతను తిరుపతి జూకు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. నెల రోజులుగా పచ్చళ్ల పరిసరాల్లో మనుషులపై చిరుత దాడి చేస్తోంది. చిరుతను బంధించడానికి అధికారులు అహర్నిశలు కృషి చేశారు. మేకను ఎరగవేసి చిరుతను అధికారులు బోన్లో బంధించారు. చిరుత పట్టుబట్టంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత వయసు 5 నుంచి 6 సంవత్సరాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడవి చెందిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలప్పుడు అది మా బోన్లో చిక్కింది. అది 5 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిత్తపులి. ఎట్టకేలకు అటవీ శాఖ వారు దాన్ని పట్టుకోవడం జరిగింది. అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు. వాటి పగ్ మార్క్స్ తర్వాత కెమెరా ట్రాప్స్ బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగన్నిసా అనే మహిళను చంపివేసింది. నేను శాశక్తిగా కృషి చేసి పట్టుకున్నాము. అది 5 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయం. మా అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మన తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము. అదే అని ఇంకా గుర్తిస్తున్నాం శాస్త్రజ్ఞులు. అదే అని తెలియవచ్చింది. 90% కనుక్కుంటున్నాము. దాని గురించి మీకు వివరాలు తర్వాత తెలియజేస్తాము. అన్నీ అయిపోయినాయి కదా. వాడు అంతా అనుగుణంగా చేసుకుంటానులే అంటే అయినా నువ్వు వచ్చావు రావు.